హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ ఎక్స్పెరిమెంట్. కమాన్ హర్ష లాస్ట్ ఏంది బడ్డీ కాదు దీనిపై నిలబడుతుంది. పక్క ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి ఈ బల్బ్ మీద ఈ గుడ్డు నిలబెట్టాల. ఇట్లా డైరెక్ట్ నిలబడదు కాబట్టి ఇట్లా ఉప్పేసి ఈ ఉప్పు సాయంతో ఈ గుడ్డు నిలబెట్టాల. ఎవరైతే అతి తక్కువ టైంలో చేస్తారో వాళ్ళైతే విన్నర్స్, ఎవరైతే ఎక్కువ టైం తీసుకొని చేస్తారో వాళ్ళైతే లూజర్స్. ఇప్పుడు దీంట్లో చాలా పెద్ద పనిష్మెంట్ ఏంటంటే వేస్ట్ ఆయిల్తో స్నానం. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి విన్నర్స్కి వచ్చేసి 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్. చూద్దాం. ఇప్పుడైతే మనం ధీరజ్ లొంగబెట్టి నెంబర్ వేద్దాం. ఎవరు ఫస్ట్ ఆడతారో ఎవరు సెకండ్ ఆడతారో. ఎవరికే? అయ్యో కర్మ. ఎవరికే? 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 డంబూర్ ఫస్ట్, సెకండ్ హర్ష, థర్డ్ మోను, ఫోర్త్ నేను, ఫిఫ్త్ ధీరాజ్. చూద్దాం ఇప్పుడైతే డంబూర్ గాడు ఎంత టైంలో చేస్తాడో. డంబూర్ గాడు నాకు తెలిసి జస్ట్ ఒకటి 10 సెకండ్స్తో 30 సెకండ్స్ లో డంబూర్ గాడు అయితే పక్కా నిలబెడతాడు. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. కమాన్ డంబూర్. నీకు ఏ డంబూర్ లాస్ట్ డబ్బులు తెలిసి నాకు గెస్ట్ చేసి ఇట్లా చూపించి ఫస్ట్ వాడేయచ్చు. రెడీ రెడీ టైమర్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. తీసుకో. నీకెందుకు? కమాండ్ నంబర్. గరం మసాలా కూడా ఇస్తాము. చికెన్ వండు. ఆమ్లెట్ ఏం అట్లే ఉంది. చేతులు ధీరాజ్ నువ్వంతా మోసమాట. ఆ బౌల్ దాని మీద నిలబెట్టి చెప్తా. బౌల్లోకి డైరెక్ట్ డంబూర్. గుడ్డు బరువు ఉన్నాయి శివ. గుడ్డు బరువు ఉన్నా నువ్వు ఎంత ఎక్కువ వేసుకున్నా నిలబడదు. ఇది వేసుకుంటే నిలబడుతుంది. డబుల్ టేప్ అయ్యి. ఎక్కువ వేసుకున్నా నిలబడదు. కమాన్ డంబూర్ కమాన్ 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 డంబూర్ కమాన్ కమాన్. నిలబెట్టేది నేను 10 సెకండ్లు కొట్టు, 10 సెకండ్లు కొట్టు. నాకు తెలిసి నిమిషానికి ఒకటే. ఒకటి కూడా కాదు నిమిషానికి అట్లా అనుకున్నా. ఇప్పుడు మళ్ళీ 2 నిమిషాల్లో ఒకటి 2 నిలబెట్టేస్తాను. అదే ఎట్లా చెప్తే ఇదైతే నిలబెట్టినాడు కానీ పగిలిపోయింది. కౌంటే. కమాండ్ డంబూర్ కమాండ్ డంబూర్. గుడ్డు వేస్ట్ కాకుండా నిలబెట్టేసలేక రెడీగా ఉన్నాడు. టైమర్ ఆఫ్ చేసేకి తీసుకోరే. ఏం లేదా. 1 minute 42 seconds. 1 minute 42 seconds లో శాబాష్ డంబూర్. డంబూర్ అయితే జస్ట్ 1 minute 42 seconds లో చేసినాడు. ఓకే హర్ష ఎంత టైం గెలుపు. హర్ష ఎంత టైంలో చేస్తాడో చూద్దాం. రెడీ టైమర్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. ఫస్ట్ మిడిల్ తో స్టార్ట్ చేశానే. అంతే మేడం. నిలబెట్టాలా. కమాన్ హర్ష శాబాష్. గట్టి చెయ్యి ఎట్లా పెట్టుకోవడం. కమాన్ హర్ష. ఏం షివరింగ్ వస్తాయి నీకు రెండో బల్బ్కే. ఏంది పిల్లప్పుడు దీంతోనే ఆడుకుంటా. కమాన్ 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 హర్ష.
కమాన్ టెస్టింగ్ ఓన్లీ కమాన్ గుడ్డు అది నొక్కు పడింది దానికే కమాన్ అల్లాడుతుంది వణికిద్ది అది లోపల కదలాడుతుంది దానికి కమాన్ హర్ష కమాన్ హర్ష లాస్ట్ ఏంది నువ్వు 1 minute 2 నిలబెట్టి లాస్ట్ లో ఏమో ఉన్నట్టుందబ్బా అట్లా నొక్కుతున్నాడు షేకింగ్ రాజా షేకింగ్ గాలికి బలుపు నీ చేతులు కాదు ఇదంతా దొంగాట రే చీటింగ్ లేదు శివరింగ్ చూడే జస్ట్ 1 minute 28 seconds. ఇప్పుడైతే హర్ష అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. మన థర్డ్ ప్లేయర్ ఎంత టైంలో చేస్తాడో చూద్దాం. మన ఇప్పుడైతే ఫస్ట్ ప్లేస్ లో ఉండేది 1 minute 28 seconds తో అయితే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్ లో 1 minute 48 seconds తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇప్పుడు మన మోను జస్ట్ 1 minute 1 second లో పెట్టేస్తాడు. ఇంకా ఉన్నాం, ఇంకా ముగ్గురు ఉన్నామా. ఇప్పుడు హర్ష ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. చూద్దాం. టైమర్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ రెండు. మీరు టేబుల్ కదిలేద్దండి, ఒక అడిగి వెనక్కి ఉండండి. కమాన్ గమ్మి సూపర్ మోనో. 1 minute కాకనే పెట్టేసినాడే. టైమర్ మీద రెడీగా ఉండు. నెక్స్ట్ నేనే చూస్తాను ఎట్లా నిలబెట్టాలా. నేను కొంచెం వెనక్కి తీరా. అదే చూస్తాను శివ. నెక్స్ట్ నా దాంట్లో చూద్దు కింద పడేసేదా. ఈ లాస్ట్ బాల్ వేరే తలకెళ్ళి తింటాను తప్ప అందరికి. 1 minute 15 seconds తో ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చే శాబాష్. ఇప్పుడైతే హర్ష ఫస్ట్ ప్లేస్ లో ఉండే హర్షని అయితే బీట్ చేసినాడు. 1 minute 15 seconds తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు మోను. శాబాష్. నేను 1 minute 15 seconds లోపల చేస్తే ఐ యామ్ ద విన్నర్. అల్టిమేట్. గడ తుస్సో. రెడీ టైమర్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. చేతులు పెడతాను టైమింగ్ చెప్పకనే. శివ కూడా సెంటర్ 30 seconds అప్ప. 1 4 9 ఇది గంట అవుతుంది నాకు. అందుకే గంట అయ్యేదాన్ని ఫస్ట్ కి నేను పెడతాను. అయ్యో అయిపోయింది. అబ్బా ఇంకో ప్యాకెట్ ఉప్పు తిప్పిలా. ఇంకో ప్యాకెట్ ఉప్పు తిప్పిలా. గుడ్డు లోపల గుడ్డు పిల్లు ఉంది. మంత్రం వేసినాము. చాలా కమాన్ శివా. వెళ్తే ఇట్లా ఉప్పునే ఆడా బద్దండి చెప్పా. బద్ది కాదు, దీనిపై నిలబడతాను. ఆ రోజు బద్ది చేయ. అబ్బా 1 minute 2 ఎట్లా నిలబడతాను. రేపు అది పొసిగుంది శివా. 1 minute 14 seconds. ఏంది అసలు మనుషులు పెరిగే కొద్దీ టైమింగ్ తక్కువ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడైతే అదే ఫ్లో లో వస్తుంది.
ఇప్పుడైతే ఫస్ట్ డంబురుగాడు ఆడే 1 minute 42 seconds చేసా. నెక్స్ట్ హర్ష ఆడే 1 minute 15 seconds తో చేసా. 28. సారీ, నెక్స్ట్ హర్ష ఆడ 1 minute 28 seconds లో నిలబెట్టా. నెక్స్ట్ మళ్ళీ మోను ఆడ 1 minute 15 seconds తో, మళ్ళీ నేను ఆడితే 1 minute 14 seconds తో. నెక్స్ట్ మన ధీర్ ఉన్నాడు 1 minute 13 seconds. హఠాత్ పరిణామం. నేను అదే పని అయినా చేయొచ్చు కానీ వద్దులే పాపం బాగుండదని చెప్పేసి మైన్నే కదా అని చెప్పేసి ఫస్ట్ ప్లేస్. ఎందుకంటే నా తమ్ముళ్ళు నీతి నిజాయితీ మారిపోయారు. జేమ్స్ అయితే సపరించు. సపరిస్తాలే. నెక్స్ట్ మన ధీర్, మన లాస్ట్ ప్లేయర్ ధీరాజ్. చూద్దాం ఎంత టైంలో చేస్తాడో, ఎవరు ప్లేసులు మారుస్తాడో. లాస్ట్ కి అందరికంటే నాకు వాళ్ళ ప్లేసులతో సంబంధం లేదని లాస్ట్ కి పోతాడు. చూద్దాం. ఇదే కరెక్ట్ అనిపిస్తుంది. రెడీ, టైమర్ స్టార్ట్స్ ఇన్ 3 2 1 స్టార్ట్. అంత కొంచెం అదే కరెక్ట్. మనం ఊరికే తిక్కగా వేసుకొని నేను కూడా దండి పోసిన. కనిపిస్తానంటే కొంచెంసేపు లోడ్ తెప్పించేదో తిప్పేసి లేదు, తిప్పేసి నేను పక్కకు పోతే ఇంక నేనేం కాదు, నువ్వు పక్కకు పోవాలి. నేను చూడాల వాడిని దగ్గర నుంచి. లేదు, తిప్పేసి నిలబెడతాను. లేదు, ఉప్పు ఫ్యాక్టరీ నుంచి ఒక లోడ్ ఉప్పు ఫ్యాక్టరీ ఇది ఇస్తాను. కమాన్ బద్ది. ఇప్పుడు నువ్వు చేసుకో బద్ది. గోలేగుండి అయ్యాడు ఉప్పు నిలవలేదు. నిలవలేదంటే నిలబెట్టాను. పెవికి కేసుకో. ధీరాజ్ నిలబెట్టేదేమో గుడ్డు పాల్గొట్టేది ఎక్కువ. పెవికి కేసుకుంటావా? బాబా ఏంది మంత్రం శుక్లారం కాబట్టి మంత్రం వేసి కమాన్ ధీర్ కమాన్. అయ్యో కోడి పిల్ల బయటకు వస్తుంది. దూరం జరుగు, మళ్ళీ లాస్ట్ మూమెంట్ అని అంటాడు. మీరే నన్ను కదిలించినారు. నాకు 2 గుడ్లు పడేసిన తర్వాత చెప్పలేం రే. వాడు ఇట్లా ఒత్తుతున్నాడు. 2 గుడ్లు పాల్గొట్టిన తర్వాత ఒకటి నిలబెట్టినాడా? 2 ఓకే. లాస్ట్ ఇది 1 minute 30 seconds. 1 minute 30 seconds. Yes. 12 seconds తేడా. ఓన్లీ జస్ట్ 12 seconds తో 4th ప్లేస్ లోకి వచ్చే షాబాజ్ ధీర్. Yes. అదేది 1 minute 51 seconds. Serious ah? అయ్యో 30 ఇప్పుడైతే నేనైతే 1 minute 14 seconds తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నా. షాబాష్. ఫస్ట్ ఆడకూడదు అందుకే. 1 minute 15 seconds తో ఉన్నాడు సెకండ్ ప్లేస్ లో మోను. ఇప్పుడు మన థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు 1 minute 28 seconds తో హర్ష. నాకంటే 2 సెకండ్లు కూడా. మన 4th ప్లేస్ లో ఉన్నాడు ధీరజ్ 1 minute 30 seconds తో. షాబాష్. రానా గ్రేట్ ద గ్రేట్ వారియర్ అల్టిమేట్. మన ఫస్ట్ ఆడి 5th ప్లేస్ లోకి వచ్చినాడు డంబూర్ 1 minute 42 seconds. ఇప్పుడైతే ఫస్ట్ నేను వచ్చినా కాబట్టి ఈ రోజు మీ అభిమానం గెలుచుకున్నాను. అట్లే ఈ రోజు 10,000 రూపాయలు గెలుచుకున్నా. నేను మీకు ఇవ్వాల్సిందే ఈ రోజు మీ చేతుల మీదుగా. నాకు సెకండ్ నేను వచ్చినా కదా, పొరపాటు నాకు రాల్సిందే. సర్లే, ఫస్ట్ ప్లేస్ మన శివ. ఈ రోజు ఈయన సెకండ్ కి అట్లా ఇచ్చేయి ఇంకా లేదు. ఇప్పుడు మన లాస్ట్ వచ్చినాడు డంబూర్ గాడు కాబట్టి వాడికైతే మనం వేస్ట్ ఆయిల్ తో స్నానం, కార్ ఇంజన్ ఆయిల్. ఒక్కరికి ఏమీ లేదు, మనం హృదయాల్ని గెలిచినాం. ఆడే హృదయాల్ని గెలిచినాం. చూద్దాం. ఇప్పుడైతే డంబూర్ గాడు ఇంజన్ ఆయిల్ గెలుచుకున్నాడు, కార్ ఇంజన్ ఆయిల్. ఫస్ట్ ఆడే రా డంబూర్. ఇప్పుడైతే మన పనిష్మెంట్ డంబూర్ గానికి ఫేస్ వాష్ విత్ వేస్ట్ ఆయిల్ తో. బ్లాక్ ఫేస్ పైకి తలకాయ పైకి ఎత్తు. నల్ల పండ్లు పోయిరా, నల్ల పండ్లు చీరా.
ఏనికి కొట్టుకోరా మీసాలు బాగా నల్లగా అయిపోతాయి డమ్మూరు గానికి. ఏ పళ్ళకు పోసినావు కదరా అబ్బా ఎంత తెల్లగా ఉండే డమ్మూరు పనులు చూపిరా. కోల్గేట్ వాడండి. కోల్గేట్లో ఉప్పు ఉందా మీ ఆయిల్లో ఉప్పు మీ ఆయిల్లో ఉప్పు ఉందా? రెడీ. డమ్మూరు గానికి పనిష్మెంట్ అయితే సక్సెస్ఫుల్లీ డన్. ఇలా ఇట్లా కామెంట్ రూపంలో ఖచ్చితంగా మీరు పనిష్మెంట్లు అయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో పనిష్మెంట్, మంచి పనిష్మెంట్లు, ఇంకా క్రేజీ పనిష్మెంట్లు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే ఈ ఛానల్ కింద సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ శివ. బాయ్ బాయ్.